ఇటువంటి టైంలో ఇట్లా వేసుడు అయినా సార్ నిజంగా మస్తు ఘోరం మీద అయితే. మధ్యలో మెట్ కాకుండా నెట్వర్క్ లేదు, నెట్వర్క్ ఉన్న ప్లేస్ అయినా కానీ ఏం కాకపోతుండే. ఒక బాటలో నీళ్ళు తీసుకుంటున్నాము, ఈ సామాన్లు మొత్తం చిందర వందర వాడేస్తాం కింద. తర్వాత ఇరికేషన్ పోతాం, పోయి వేరే జాగాలు ఉంటాం మేము. రేపు పొద్దుగా డ్రోన్ వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళని వస్తాం. మేము ఇంటికి పోం, మేము ఇంటికి పోయినా పోలేం. రాత్రి మొత్తం నడితే పొద్దుగా వరకు వెళ్తాం కావచ్చు అడిగి. సో ఇప్పుడు పని వాడేస్తాం కింద. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరా జింగాడు పిచ్చిగాడు రాకేష్ గారు వచ్చారు, అడిగి వేయరు, భయపడి మళ్ళీ ఉరుకుతుర్రు. మేము అట్లా చేసిందే నయమైంది గాయస్. ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ వస్తే అందరని వస్తారు, లేకుండా డ్రోన్ వస్తారు. మనం అంతా క్లోజ్ చేసుకోవాలి మరి. చెట్ల వారి రొక్క మడుగు అరే పురుగు ఇట్లా ఉన్నది పుసుకున్నా పురుగు ఇట్లా నర్రా అట్లా ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయితే తీసుకొని పోమా ఇంకొకరికి వస్తే మళ్ళీ గదే ఏమన్నా అయితే. నా పరిస్థితి ఎట్లుందని అంటే ఇటు వాళ్ళు దొరకలేరు కనబడతలేరు అని చెప్పేసి టెన్షన్ ఒకటి అంటే దడ కొట్టుకుంటుంది.